హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు నేను రవా కేసరి చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా నేను చెప్తాను. ఇదిగోండి, నేను ఉప్మా రవ్వ తీసుకున్నాను. ఉప్మా రవ్వ 1 గ్లాస్ ఫుల్ తీసుకోవాలన్నమాట. ఈ గ్లాస్ మనం ఏ గ్లాస్ అయినా తీసుకోవచ్చు. 1 గ్లాస్ ఫుల్ ఉప్మా రవ్వ. దానిలోకి కావాల్సింది షుగర్ అన్నమాట. షుగర్ వచ్చి 1.5 గ్లాస్ షుగర్ తీసుకోవాలి. 1.5 గ్లాసు. 3 గ్లాస్ సేమ్ గ్లాస్ తోటి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. నేను కొంచెం యాలక్కాయల పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇంకోటి దానిలోకి కావాల్సింది ఫుడ్ కలర్ కూడా మనం వాడుకుంటే కలర్ బాగుంటుంది. గీ వచ్చి 1/2 గ్లాస్ కంటే తక్కువగా నేను గీ వాడుతున్నాను. కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా వేయించి పెట్టేసుకున్నమాట. ఇదిగోండి, ఒక పక్క నేను ఫ్రై చేస్తున్నాను రవ్వని. కొంచెం బాగా మంచి స్మెల్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సరే, ఇట్లా ఫ్రై చేస్తున్నారు. మంచి స్మెల్ రావాలి. కొంచెం లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇంకో పక్క ఏమో ఇంకో గిన్నెలో నేను వాటరు 3 గ్లాసెస్ ఆఫ్ 1 గ్లాస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను అనమాట. మనం వేడి నీళ్ళు కనుక పోస్తే తొందరగా అయిపోతుంది, ఉండలు కట్టకుండా ఉంటుంది అనమాట. నీళ్ళు పోసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా స్లోగా సిమ్లో పెట్టుకొని పోసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడే మనం ఒక ఫుడ్ కలర్ కూడా ఆ వాటర్తో పాటు వేసుకోవాలి. ముందు వాటర్ తోటి బాగా కుక్ అయిన తర్వాతే మీరు 1.5 గ్లాస్ షుగర్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, నేను ఈ రవ్వ బాగా వేయించి దానిలో ఈ వాటర్ నేను పోసాను. దానిలో ఫుడ్ కలర్ కూడా వేసేసాను. ఇప్పుడు ఈ రవ్వతోటి నిదానంగా స్లోగా మనం తిప్పుతూ ఉండాలి. అది లేకపోతే ఉండలు కట్టేస్తుంది. జాగ్రత్తగా తిప్పుతూ ఉడికించాలన్నమాట. ఇది ఉడికిన తర్వాత సాఫ్ట్గా అయ్యాక అప్పుడే షుగర్ యాడ్ చేయండి. తర్వాత స్లోగా కొంచెం మిగతా గీ కూడా వేసుకున్నాం. అంటే 1/2 గ్లాస్ కంటే కొంచెం తక్కువగా వేస్తున్నాను. ఫ్రెండ్స్, చూసారా ఎంత సాఫ్ట్గా ఉడికిందో చక్కగా. ఎక్కడ కూడా ఉండలు అనేది అసలు ఎక్కడ రాలేదన్నమాట. ఇప్పుడు మనం కొంచెం షుగర్ని యాడ్ చేసుకుందాము. చెప్పా కదా 1.5 గ్లాస్ షుగర్ యాడ్ చేసుకోవాలని. యాడ్ చేసుకున్నా కొంచెం లూజ్ అవుతుంది. లూజ్ అయితే ఏం కంగారు పడకండి. నిదానంగా అది కుక్ అయ్యేటప్పటికి అది నార్మల్ అయిపోతుంది అనమాట. ఇంకోండి, షుగర్ యాడ్ చేసేసాను కదా. ఇప్పుడు స్లో ఫ్లేమ్లోనే నేను కుక్ చేస్తున్నాను. మరి హైలో ఉండకూడదు, లేకపోతే మాడిపోతుంది అనమాట. స్లోగా జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి. మనకి ఎక్కడ ఉండలు కూడా ఇప్పటివరకు ఏమి రాదనమాట. జాగ్రత్త నేను చెప్పినట్టు చేశారంటే చాలా బాగా వస్తుంది. మనం ఇది టెంపుల్స్కి కానీ లేకపోతే ఇంట్లో కూడా నైవేద్యాన్ని చాలా బాగుంటుంది. చూడటానికి కూడా కలర్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. లెమన్ ఎల్లో అనమాట. ఫ్రెండ్స్, దగ్గరకు వచ్చేస్తుంది చూడండి. ఆయిల్ కూడా ఒక సైడ్కి వచ్చేస్తుంది. మళ్ళీ అంతా కూడా చూసారా ఎంత బాగుందో. చూడటానికి కూడా మనం ఒక్కళ్ళే చేసుకోవచ్చు, ఎవరి హెల్ప్ కూడా అవసరం లేదనమాట. చాలా ఈజీగా ఉంటుంది. ఫెస్టివల్స్ అప్పుడు కూడా మనం చేసుకోవచ్చు. ఫెస్టివల్స్ అప్పుడు కానీ లేకపోతే ఇంకెప్పుడైనా అకేషన్ ఏమైనా ఫ్రెండ్స్ వస్తున్నా చాలా ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, చూసారా రవా కేసరి మనకి రెడీ అయిపోయింది. నేను కప్లో కూడా వేసేసాను. చూసారా ఎంత బాగుందో. సూపర్ టేస్టీ రవా కేసరి. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.